ఈరోజు విశ్లేషణకు స్వాగతం. బి అక్షరంతో మొదలయ్యే 15 ఆంగ్ల పదాలు. చూడ్డానికి ఇది కేవలం ఒక లిస్టులాగా అనిపించవచ్చు, కానీ కాస్త లోతుగా చూస్తే ఇది మానవ ప్రవర్తన, మన విజయాలు, మన అపజయాల గురించి ఒక కథ చెప్తున్నట్లుగా ఉంటుంది. మీరు చెప్పింది చాలా నిజం. భాష అంటే కేవలం పదాలు కాదు, అది మన అనుభవాల అద్దం. ఈరోజు మనం ఈ పదాల అర్థాలు తెలుసుకోవడమే కాదు, వాటి వెనుక ఉన్న భావోద్వేగాలను, అవి చెప్పే కథలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే కేవలం బట్టి పట్టే పద్ధతికి బదులుగా ఈ పదాలను ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. సరిగ్గా అదే నా ఉద్దేశం. సరే, మరి ఈ కథలో మొదటి అధ్యాయం కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం చేసే పొరపాట్లు, నియమాలను ఉల్లంఘించడం గురించి. ఈ సమూహంలో మనకు బ్లండర్, బంగిల్, బ్రీచ్ మరియు బ్లేటెంట్ అనే పదాలున్నాయి. అవును, ఈ 4 పదాలు తప్పుల స్వరూపాన్ని రకరకాలుగా చూపిస్తాయన్నమాట. మనం తరచుగా చేసే చిన్న తప్పులకు, ఆ పెద్ద పెద్ద వైఫల్యాలకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా వివరిస్తాయన్నమాట. ఒకేలా ఉన్నాయి, రెండూ తప్పుల గురించే చెబుతాయి. అంటే ఒకరిని విమర్శించేటప్పుడు ఏ పదం వాడితే ఎక్కువ తీవ్రంగా ఉంటుంది? సందర్భాన్ని బట్టి అర్థం మారిపోతుందా? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. బ్లెండర్ అంటే ఫలితం. అంటే ఒక పెద్ద పొరపాటు, దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు. మన ముందున్న జాబితాలో ఇచ్చిన ఉదాహరణ చూడండి. ఫారం సమర్పించిన తర్వాత అతను తన పెద్ద తప్పును గ్రహించాడు. బహుశా తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఒక మంచి అవకాశం కోల్పోయి ఉండవచ్చు. అది బ్లెండర్. ఓకే, బ్లెండర్ అనేది జరిగిన నష్టం లేదా ఆ తప్పు యొక్క పరిమాణం గురించి మాట్లాడుతుంది. మరి బంగల్ అనేది ప్రక్రియకు సంబంధించింది. ఒక పనిని చేతకానితనంతో, గందరగోళంగా, అసమర్థంగా చేసి పాడు చేయడాన్ని బంగలంటారు. ఇక్కడ ఉదాహరణ, ఏజెన్సీ దర్యాప్తును చెడగొట్టింది అంటే వాళ్ళు సాక్ష్యాలను సరిగ్గా సేకరించలేకపోవడం లేదా సరైన పద్ధతిలో విచారణ జరపకపోవడం వల్ల మొత్తం కేస్ పాడైపోయింది. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే ఒకరు ఒక పనిని బంగల్ చేయడం వల్ల, అంటే చేతకానితనంతో చేయడం వల్ల అది ఒక పెద్ద బ్లండర్కు దారితీస్తుంది. దర్యాప్తును బంగల్ చేశారు, దాని ఫలితంగా అసలైన దోషి తప్పించుకున్నాడు. అదొక బ్లండర్. భలే కనెక్షన్ ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు బ్రీచ్కు వద్దాం. ఇది ఈ రెండింటికంటే భిన్నమైనది. బ్లండర్ లేదా బంగల్ అనేవి సామర్థ్యానికి సంబంధించినవైతే, బ్రీచ్ అనేది నైతికతకు, నియమాలకు సంబంధించినది. అంటే ఒక గీతను దాటడం. అది చట్టం కావచ్చు, ఒక ఒప్పందం కావచ్చు, లేదా ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం కావచ్చు. దాన్ని ఉల్లంఘించడమే బ్రీచ్. ఈ జాబితాలో ఇచ్చిన ఉదాహరణ కూడా చాలా సమయోచితంగా ఉంది. కస్టమర్ డేటాను పంచుకోవడం, గోప్యతా నియమాలను ఉల్లంఘించడమే. ఇది కేవలం పొరపాటు కాదు, ఇది ఒక నియమాన్ని ఉద్దేశపూర్వకంగా అతిక్రమించడం. అవును. మరి ఆ అతిక్రమణ ఎలా జరిగింది? రహస్యంగానా, లేక అందరూ చూస్తుండగానా? అక్కడే బ్లేటెంట్ అనే పదం వస్తుంది. బ్లేటెంట్ అంటే సిగ్గు లేకుండా, బహిరంగంగా, దాచడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా చేసే పని. ఇది ఒక తప్పు యొక్క స్వభావాన్ని వివరిస్తుంది. అంటే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే అది బ్రీచ్, కానీ అందరూ చూస్తుండగా ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా చేస్తే అది బ్లేటెంట్ బ్రీచ్. ఇక్కడ ఇచ్చిన వాక్యం ఇది నిబంధనల యొక్క స్పష్టమైన ఉల్లంఘన, ఆ నిర్లజ్జ స్వభావాన్ని పట్టి చూపిస్తోంది. సరిగ్గా. ఒక బ్లేటెంట్ బ్లండర్ అంటే ఎంత మూర్ఖంగా తప్పు చేశారంటే అది అందరికీ స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ 4 పదాలు కలిసి ఒక వైఫల్యం యొక్క పూర్తి కథను చెబుతాయి. ఒక పనిని బంగల్ చేయడం వల్ల ఒక బ్లేటెంట్ బ్లండర్ జరిగి అది ఒక నమ్మకాన్ని బ్రీచ్ చేసింది. సరే, ఈ పొరపాట్లు, ఉల్లంఘనల గురించి మాట్లాడితే కొంచెం నిరాశగా ఉంది. దీనికి పూర్తి భిన్నంగా మనిషి ఎదగడానికి, నిలదొక్కుకోవడానికి వాడే పదాలు కూడా ఉన్నాయి కదా, అవి మనకు కొంచెం ఆశనిస్తాయి. ఆ విభాగంలోకి వెళ్దాం. తప్పకుండా. వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుని ఎదగడం కూడా మానవ నైజమే. ఆ ఎదుగుదలను వర్ణించే పదాలు బర్జన్, బోల్స్టర్ మరియు బర్నిష్. బర్జన్, ఈ పదం వినగానే ఏదో వికసిస్తున్నట్లు, వేగంగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. మీ ఊహ కరెక్టే. బర్జన్ అంటే వేగంగా, ఆరోగ్యంగా వృద్ధి చెందడం, ఒక మొగ్గ పువ్వులా వికసించినట్లు. ఇది తరచుగా కొత్త పరిశ్రమలు, స్టార్టప్లు లేదా కొత్త ఆలోచనలకు వర్తిస్తుంది. ఇక్కడిచ్చిన ఉదాహరణ, భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి.
ఇది ఒక సహజమైన శక్తివంతమైన పెరుగుదలను సూచిస్తుంది. బావుంది. మరి బోల్స్టర్ కూడా పెరుగుదలకు సంబంధించిందేనా? దీని అర్థం బలపర్చడం లేదా మద్దతివ్వడం. అంటే ఇది బర్జన్ లాగా సహజంగా పెరిగేది కాదా? చాలా మంచి పాయింట్. ఇక్కడే ఆ సూక్ష్మమైన తేడా ఉంది. బర్జన్ అనేది లోపలి నుండి వచ్చే పెరుగుదల. బోల్స్టర్ అనేది బయటి నుండి ఇచ్చే మద్దతు. బలహీనంగా ఉన్నదాన్ని లేదా పడిపోతున్నదాన్ని ఆపడానికి, దానికి అదనపు బలాన్ని ఇవ్వడాన్ని బోల్స్టర్ అంటారు. ఒక పాత గోడకు పిల్లర్తో సపోర్ట్ ఇవ్వడం లాంటిది. ఉదాహరణకు ఆర్బీఐ చర్యలు ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తాయి. అంటే ఇది ఒక తాత్కాలిక మద్దతులాంటిదా లేక శాశ్వతమైన బలోపేతమా? ఉదాహరణకు ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బూస్టర్ చేస్తే అది కేవలం ఒక ప్యాకేజీతో ముగిసిపోతుందా? అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లది తాత్కాలిక ఊరట కావచ్చు, మరికొన్నిసార్లు దీర్ఘకాలికంగా వ్యవస్థను పటిష్టం చేసే చర్యలు కూడా కావచ్చు. బోల్స్టర్ అనే పదం ఆ చర్య యొక్క ఉద్దేశ్యాన్ని చెబుతుంది, దాని ఫలితాన్ని కాదు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. బర్నిష్ అంటే కేవలం మెరుగుపరచడం కాదు, ముఖ్యంగా ఇతరుల దృష్టిలో మన ఇమేజ్ను మెరుగుపరచడం. నేనిప్పటివరకు దాన్ని తప్పుగా వాడుతున్నానేమో. బర్నిష్ అనే పదం వాచ్యంగా ఒక లోహాన్ని రుద్ది మిరిసేలా చేయడం కదా? అవును, దాని అసలర్థం అదే. అలంకారికంగా ఒకరి కీర్తి ప్రతిష్టలకు పడిన మచ్చను తొలగించి మళ్లీ మెరిసేలా చేయడాన్నే బర్నిష్ అంటారు. ఉదాహరణకు, ఒక పెద్ద స్కాండల్ తర్వాత ఒక కంపెనీ తన పబ్లిక్ ఇమేజ్ను బర్నిష్ చేసుకోవడానికి ఎన్నో ప్రకటనలు ఇస్తోంది, సామాజిక సేవ చేస్తోంది. ఇక్కడ ఉదాహరణ, ఆమె తన పబ్లిక్ ఇమేజ్ను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించింది. కాబట్టి ఒక స్టార్టప్ బర్జన్ అవుతుంది, ఆర్థిక వ్యవస్థ పడిపోతుంటే దాన్ని బోల్స్టర్ చేస్తారు, ఒక పెద్ద బ్లండర్ చేశాక తమ ఇమేజ్ను బర్నిష్ చేసుకుంటారు. ఈ 3 పదాలు ఎదుగుదల కథలోని 3 వేర్వేరు దశలను చూపిస్తున్నాయి. చాలా బావుంది. ఇప్పుడు మనుషుల మధ్య సంబంధాలు, వారి సంభాషణల దగ్గరకు వద్దాం. తప్పకుండా. కమ్యూనికేషన్ అనేది చాలా క్లిష్టమైనది. దాన్ని వర్ణించడానికి మన దగ్గర అంతే శక్తివంతమైన పదాలున్నాయి. బాంబార్డ్, బ్రోచ్, బ్రూస్క్ మరియు బాయిస్టరస్. బాంబార్డ్ వినగానే యుద్ధ వాతావరణం గుర్తొస్తుంది. నిజమే. ఆ పదాన్నిక్కడ అలంకారికంగా వాడారు. ఒకరిమీద ప్రశ్నలతో, సమాచారంతో లేదా విమర్శలతో ఊపిరి సలపకుండా దాడి చేయడాన్ని బాంబార్డ్ అంటారు. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ ఒక ఇంటర్వ్యూ గురించి. అభ్యర్థులపై వేగవంతమైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది ఒక మానసిక ఒత్తిడిని, అసౌకర్యాన్ని సూచిస్తుంది. దీనికి పూర్తి వ్యతిరేక దిశలో బ్రోచ్ అనే పదముంది. ఇది కూడా సంభాషణ గురించే. కాని ఇది దాడి కాదు, చాలా జాగ్రత్తగా వేసే అడుగు. కష్టమైన లేదా సున్నితమైన విషయాన్ని చర్చకు తీసుకురావడాన్ని బ్రోచ్ అంటారు. అవును, బాంబార్డ్ దూకుడుగా ఉంటే బ్రోచ్ చాలా సున్నితంగా, ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఒక క్లిష్టమైన విషయాన్ని ఎలా ప్రారంభించాలి, ఎప్పుడు ప్రస్తావించాలి అని ఆలోచించి సరైన సమయం చూసి దాన్ని చర్చకు పెట్టడం. మన జాబితాలోని ఉదాహరణ, అతను సమావేశంలో ఆ సమస్యను ప్రస్తావించాడు. బహుశా ఆ సమస్య గురించి మాట్లాడటానికి అందరూ భయపడుతున్న సమయంలో అతను ధైర్యం చేసి దాన్ని ప్రస్తావించాడు. ఇప్పుడు ప్రవర్తనకు వద్దాం. బ్రస్క్ మరియు బోయిస్ట్రస్. ఈ 2 వ్యక్తుల స్వభావాన్ని వర్ణిస్తాయి, కాని 2 వేరువేరు ప్రపంచాల్లా ఉన్నాయి. నిజమే. బ్రస్క్ అంటే మొరటుగా, మర్యాద లేకుండా, ముక్తసరిగా మాట్లాడటం. అవతలివారి భావాలను ఏమాత్రం పట్టించుకోకుండా, సూటిగా, కొన్నిసార్లు అవమానకరంగా సమాధానమివ్వడం. ఉదాహరణకు, అతని మొరటు సమాధానం అధికారికి కోపం తెప్పించింది. నాకు తెలిసి కొంతమంది దీన్ని సూటిగా ఉండటం లేదా నిజాయితీగా మాట్లాడటం అని సమర్థించుకుంటారు. కాని నిజానికిది అవతలివారిని చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి పూర్తి భిన్నంగా బాయిస్ట్రస్ ఉంది. అవును, బాయిస్ట్రస్ అంటే చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా మరియు సందడిగా ఉండటం. ఇది కూడా శబ్దంతో కూడుకున్నదే, కాని ఇందులో సానుకూల శక్తి ఉంటుంది. ఒక పండుగ వాతావరణం, స్నేహితుల మధ్య అల్లరి, గెలిచినప్పుడు చేసే సంబరాలు, ఇవన్నీ బాయిస్ట్రస్గా ఉంటాయి. ఉదాహరణకు, ప్రేక్షకులు ఉల్లాసంగా మరియు సందడిగా ఉన్నారు. ఒక బ్రస్క్ వ్యక్తి మనల్ని దూరం నెడితే, ఒక బాయిస్ట్రస్ గుంపు మనల్ని తమలో కలుపుకుంటుంది. 2 ప్రవర్తనను వర్ణించినా వాటి ప్రభావం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక మన చివరి సమూహానికి వెళ్దాం. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన మానసిక స్థితులను వర్ణించే పదాల గురించి. అవును, ఈ సమూహంలో బిజార్, బ్లీక్, బుకాలిక్ మరియు బ్రిటిల్ అనే పదాలున్నాయి.
ఇవి మన అనుభూతులను, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా పదాల్లో బంధించవచ్చో చూపిస్తాయి. బిజార్తో మొదలు పెడదాం. అంటే వింతగా లేదా అసాధారణంగా ఉండటం. మనం ఊహించిన దానికి పూర్తి భిన్నంగా, కొన్నిసార్లు నమ్మశక్యం కాని విధంగా ఉండేది. అవును, ఇది కేవలం వింత అనే పదం కంటే తీవ్రమైనది. ఒక కలలాగా, తర్కానికి అందని విధంగా ఉండే అనుభవాన్ని బిజార్ అంటారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అడిగే కొన్ని ప్రశ్నలు అలాంటి అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడి ఉదాహరణ అదే చెబుతోంది. ఆ ఇంటర్వ్యూ ప్రశ్న చాలా వింతగా ఉంది. ఇక బ్లీక్ అంటే నిరాశ. ఈ పదం వినగానే చలికాలంలో ఆకులు రాలిన చెట్లు, బూడిద రంగు ఆకాశం గుర్తొస్తాయి. ఆశకు ఏమాత్రం చోటు లేని పరిస్థితిని ఇది వర్ణిస్తోంది. చాలా చక్కగా చెప్పారు. బ్లీక్ అనేది ఒక ప్రదేశాన్ని వర్ణించవచ్చు, లేదా భవిష్యత్తు గురించి మన భావనను కూడా వర్ణించవచ్చు. ఆర్థిక మాంద్యం సమయంలో ఉద్యోగావకాశాలు నిరాశాజనకంగా కనిపించాయి. ఈ వాక్యం వింటేనే ఆ నిస్సహాయత, నిరుత్సాహం మనకు తెలుస్తాయి. ఈ నిరాశకు పూర్తి విరుద్ధమైన భావన బ్యూకాలిక్. ఇది చాలా అందమైన పదం. ఇది వినగానే పచ్చని పల్లెటూరి దృశ్యాలు కళ్ల ముందు కదులుతాయి. అవును, బ్యూకాలిక్ అంటే గ్రామీణ సౌందర్యానికి, ప్రశాంతతకు సంబంధించినది. నగర జీవితంలోని ఒత్తిడికి, గందరగోళానికి దూరంగా, ప్రకృతితో మమేకమై, నిశ్శబ్దంగా, అందంగా ఉండే జీవితాన్ని ఇది సూచిస్తుంది. ఒక పెయింటింగ్ను వర్ణిస్తూ ఇక్కడిచ్చిన ఉదాహరణ. ఆ పెయింటింగ్ ఒక సుందరమైన గ్రామీణ ప్రకృతి దృశ్యాన్ని చూపుతుంది. బ్లీక్ మనసును భారంగా చేస్తే, బ్యూకాలిక్ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఈ 3 పదాలు వాతావరణం, భావనలకు సంబంధించినవి. కాని చివరి పదం బ్రిటిల్, భౌతిక ప్రపంచానికి సంబంధించింది. పెళుసుగా ఉండటం. అవును, బ్రిటిల్ అంటే గట్టిగా కనిపించిన చిన్నపాటి ఒత్తిడికి కూడా సులభంగా విరిగిపోయేది. గాజు, ఎండిన ఆకులు, కొన్ని రకాల ప్లాస్టిక్లు బ్రిటిల్గా ఉంటాయి. ఉదాహరణకు, చలికాలంలో ఆ పదార్థం పెళుసుగా మారుతుంది. అయితే ఈ పదం యొక్క అసలైన శక్తి దాని అలంకారిక ప్రయోగంలో ఉంది. అంటే సంబంధాల గురించి మాట్లాడేటప్పుడు వాడటం లాంటిదా? ఉదాహరణకు అ బ్రిటిల్ ఫ్రెండ్షిప్ అని. ఖచ్చితంగా. పైకి బలంగా కల్పించిన ఒక చిన్న అపార్థానికే విరిగిపోయే స్నేహం. లేదా ఏ బ్రిటిల్ ఈగో, చిన్న విమర్శన కూడా తట్టుకోవేని అహం. ఇలా వాడినప్పుడు ఆ పదం యొక్క లోతు మనకు పూర్తిగా అర్థమవుతుంది. అద్భుతం. కాబట్టి ఈరోజు మనం కేవలం 15 పదాలను నేర్చుకోలేదు. మనం తప్పులు ఎలా చేస్తాం, వాటి నుండి ఎలా బయటపడి ఎదుగుతాం, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాం, మన చుట్టూ ఉన్న ప్రపంచం మనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే ఒక పూర్తి కథను చూశాం. అవును, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయమిదే. పదాలను విడివిడిగా చూడటం కంటే వాటి మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకోవాలి. ఆర్థిక వ్యవస్థ బ్లీక్గా ఉన్నప్పుడు ప్రభుత్వం దానిని బోల్స్టర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒక వ్యక్తి యొక్క బ్రస్క్ ప్రవర్తన ఒక బ్రిటిల్ స్నేహానికి దారితీయవచ్చు. ఈ విశ్లేషణ నుండి శ్రోతలు ఆలోచించాల్సిన ఒక చివరి విషయం. ఈ రోజు మనం నేర్చుకున్న పదాలను ఉపయోగించి ఒక చిన్న కథను ఊహించుకోండి. ఉదాహరణకు, ఒక ఏజెన్సీ దర్యాప్తును బంగల్ చేయడం ఒక బ్లేటెంట్ బ్లండర్. దాంతో వారి పబ్లిక్ ఇమేజ్ దెబ్బతిని దాన్ని మళ్లీ బర్నిష్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాని వారి కొత్త ప్రతినిధి బ్రస్క్ ప్రవర్తన వల్ల పరిస్థితి మరింత బ్లీక్గా మారింది. ఇది చాలా మంచి వ్యాయామం. ఇలా పదాలను ఒక కథలో భాగంగా అల్లినప్పుడు అవి మన మెదడులో శాశ్వతంగా నిలిచిపోతాయి. భాష అంటే పదాల సముదాయం కాదు, ఆ పదాల మధ్య ఉన్న సంబంధాల వల. ఆ వలన అర్థం చేసుకున్నప్పుడే మనం భాషపై నిజమైన పట్టు సాధించగలం.